అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు లేదా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వాటిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు నుండి మనం యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన ఆఖరి 7 మాటలు వీటి గురించి ఆలోచిద్దాం. వాటిల్లో మొదటి మాట గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. రెండవ మాట గురించి ఇంకో రోజు ఆలోచిద్దాం. స్పెషల్గా ఈ టైం అంతా కూడా క్రైస్తవులు ఎక్కువగా ఉపవాసం ఉండే దినాలు, బైబిల్ని ఎక్కువగా ధ్యానించే దినాలు కాబట్టి యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన ఆఖరి 7 మాటల గురించి అందరికీ తెలియాలి, వాటిలో ఉన్న భావాన్ని అందరూ అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదటి మాటని ఈరోజు మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పాను. ఈ మాటలో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది తండ్రి, రెండవది వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, మూడవది కాబట్టి వీరిని క్షమించుము. ఈ 3 భాగాల గురించి కూడా మనం ఆలోచిద్దాం. మొదటిది ఏంటిది? తండ్రి. సిలువలో కూడా యేసుక్రీస్తు వారు తండ్రితో ఉన్న సంబంధాన్ని, దేవుడితో ఉన్న సహవాసాన్ని వదిలిపెట్టట్లేదు. చూడండి, మనం ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, దేవుడా నన్ను ఎందుకు ఇంత శిక్షిస్తున్నావు, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, నాకు ఇన్ని కష్టాలు వస్తుంటే ఏం చేస్తున్నావు అని మన విశ్వాసంలో బలహీనపడిపోతాం. యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి కూడా దేవుడితో సంబంధాన్ని కోల్పోవట్లేదు. చూడండి, తండ్రి, దేవుడితో సహవాసాన్ని ఆయన ఎప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, రోమీల యొక్క శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి. యేసుక్రీస్తు వారికి 40 కొరడా దెబ్బలు విధించారు కదా, అవి ఎంత దారుణంగా ఉంటాయి అంటే రోమీల యొక్క శిక్షలు మామూలు కొరడా దెబ్బలు కాదు. వాటికి చివర కొక్యాలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. ఒక్కసారి చర్మానికి తగిలిందంటే రెట్నెళ్ళేటప్పుడు ఎంతెంత చర్మం, ఇంతంత కండ ఊడొచ్చేసిద్ది. అంత రక్తము, అంత శ్రమ. ఆ 40 కొరడా దెబ్బలకే చాలామంది చచ్చిపోతారు. ఈ కాలం మన శరీరాలు అనుకోండి, అసలు తట్టుకునే కాదు, అప్పుడే చచ్చిపోవాళ్ళం మనం. యేసుక్రీస్తు వారు 40 కొరడా దెబ్బలు తట్టుకొని సిలువని మోసుకొని కలవరి వరకు దాన్ని మోసుకుంటూ వెళ్ళే మధ్యలో 2-3 సార్లు కళ్ళిదిరిగి పడిపోతారు. అంటే అప్పటికే ఆయన చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది ఆ తర్వాత కూడా ఆయన చేతులు కాళ్ళల్లో మేకులు దించి తలపైన ముళ్ళ కిరీటం పెట్టి ఆ సిలువ మీద అలా వేలాడదీయించారు అంటే ఆ టైంలో అసలు ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉండుంటుంది. ఊపిరి తీసుకోవడానికే చాలా దారుణంగా ఉంటుంది. అయినా కానీ ఓపిక తెచ్చుకుని ఒక మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే ఆ మాటలో ఎంత భావం ఉంటుంది, ఆ మాటలు ఎంత విలువైనవి అనేది ఒకసారి మనం గమనించాలి. మామూలుగా మనుషులే చనిపోయేటప్పుడు ఏదైనా మాట మాట్లాడారు అంటే అది చాలా విలువైనది. వాళ్ళ జీవితం మొత్తానికి అదొక సారాంశంగా ఉంటుంది చనిపోయే ముందు మాట్లాడిన మాట. అలాంటిది యేసుక్రీస్తు వారు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన బతుకున్నప్పుడు మాట్లాడిన మాటలన్నీ విలువైనవే. చనిపోయే ముందు ఏదైనా మాట మాట్లాడుతున్నాడంటే అది ఇంకెంత విలువైనదై ఉంటుంది. యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన చివరి 7 మాటలు మనకు అర్థమయ్యాయి అంటే బైబిల్ మొత్తం సారాంశం మనకు అర్థమైనట్టే. వాటిల్లో మొదటి మాట ఆయన క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు అంటే బైబిల్ మొత్తంలో అన్నింటికన్నా ముఖ్యమైనది క్షమాపణ. మనం క్షమింపబడడం, వేరే వాళ్ళని మనం క్షమించడం, అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ క్షమాపణ అనే అంశం. ఈ క్షమాపణ మన జీవితాల్లో జరగాలి అంటే, ఈ క్షమాపణ మన జీవితాల్లో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది దేవుడితో మనకి సహవాసం. సిలువలో అంత శ్రమ మధ్య ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి అన్నాడు. దేవుడితో సంబంధాన్ని ఆయన కోల్పోలా. ఈరోజు కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందుల్లో మనం ఉన్నా దేవుడితో సహవాసాన్ని మనం కోల్పోకూడదు, దేవుడితో సంబంధాన్ని మనం కోల్పోకూడదు. ఆ శ్రమల వెనకాలన్న భావాన్ని ఆలోచించాలి. మన విశ్వాసం బలపడేలాగా దాన్ని మనం మార్చుకోవాలి. దాని ద్వారా మన విశ్వాసం బలపడాలి. అంతేగాని దేవుడి మీద నమ్మకాన్ని మనం కోల్పోకూడదు. 3 భాగాలని చెప్పాను కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. తండ్రి అనే పదంలో ఉన్న అర్థం ఏంటంటే మనం దేవుడితో సహవాసాన్ని ఎప్పటికీ కొనసాగించాలి. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుడితో సహవాసాన్ని మనం కోల్పోకూడదు. యేసుక్రీస్తు వారి కన్నా ఎక్కువ కష్టాలు వస్తాయి చెప్పండి మనకి. యేసుక్రీస్తు వారిని తన తోటి జనాంగం ఇజ్రాయేలీలే సిలువేశారు. తన తోడబుట్టిన వాళ్ళు తల్లి మరికి యేసుక్రీస్తు వారి తర్వాత పుట్టిన తన సహోదరులే యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. తన శిష్యుల్లో పేతురు యేసుక్రీస్తు వారు నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాడు. తన శిష్యుల్లో ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని డబ్బు కోసం ఆశపడి అమ్మేశాడు. చుట్టుపక్కల అందరూ తనకు వ్యతిరేకం అయిపోయారు. తన ప్రజలే తన సిలువేయాలని కోరుకున్నారు. ఆ సిలువలో ఉన్నప్పుడు కూడా శారీరకంగా, మానసికంగా అన్ని రకాల శ్రమలు అనుభవించిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు తండ్రి అన్నాడు. అంటే దేవుడితో సంబంధాన్ని ఆయన కోల్పోలేదు. అంటే మనకు ఆయన అక్కడ ఏం నేర్పిస్తున్నాడు?
మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, యేసుక్రీస్తు వారంత శ్రమలు మనకి రాలేదు కాబట్టి దేవుడు చెప్పాడు కదా, మీరు ఎంతవరకు తట్టుకోగలరో అంతవరకే దేవుడు మనల్ని శ్రమ పెడతాడు. అందులో కూడా తప్పించుకునే మార్గాన్ని సృష్టిస్తాడు. అంతేగాని మనం భరించలేనంత కష్టాన్ని దేవుడు మనకు పెట్టడు. ఇప్పుడు మనం పడే ఏ కష్టమైనా అంత ముందు ఎవరో ఒకళ్ళు పండివే, అంత ముందు ఎవరో ఒక మనుషులు మనకి మాదిరిగా ఉన్నవాళ్ళు ముందు పడిన కష్టాలే. అంతకన్నా ఎక్కువ శ్రమ మనం అనుభవించట్లేదు కదా. యేసుక్రీస్తు వారు శిలువలో పడినంత శ్రమ మనం అనుభవించట్లేదు కదా. అప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తండ్రితో సహవాసాన్ని కొనసాగించాడంటే మనం కూడా మన కష్టాల్లో, మన శ్రమల్లో ఎప్పుడూ కూడా దేవుడితో సహవాసాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఆ సహవాసాన్ని మనం కోల్పోకూడదు. ఆ మొదటి మాటలో మొదటి పదం తండ్రి అనే దాంట్లో ఈ భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తరువాత మాట్లాడబోయే క్షమాపణ అనేది మన జీవితంలో నెరవేరాలంటే దేవుడితో సహవాసం మనకి ఖచ్చితంగా కావాలి. ఇకపోతే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలో రెండవ భాగం, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. వారు ఎరుగరు. వాళ్ళు దేవుణ్ణి సిలువేస్తున్నారు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎందుకు సిలువేస్తారు? సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మేము సిలువేస్తున్నాం, పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు, ఆయన్ని మేము సిలువేస్తున్నాం. ఇవన్నీ తెలిస్తే వాళ్ళు దేవుణ్ణి ఎందుకు సిలువేస్తారు? దేవుడు ఎంత శక్తిమంతుడో తెలిస్తే వాళ్ళు దేవుణ్ణి ఎందుకు సిలువేస్తారు? ఈరోజు కూడా ఇప్పటిదాకా మనం పాపాలు చేసుకుంటూ వచ్చాము అంటే దేవుడి యొక్క గొప్పతనం మనకు తెలీదు, దేవుడి యొక్క లక్షణాలు మనకు తెలీదు, దేవుడి యొక్క ప్రేమ మనకు తెలీదు, నరకము ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలీదు. మనం పాపం చేసినప్పుడు నరకానికి వెళ్ళిపోతున్నామే అని మనకు తెలీదు. జ్ఞానం లేకపోవడం వల్ల, వివేచన లేకపోవడం వల్ల ఇప్పటివరకు మనం పాపాలు చేసామేమో. యేసుక్రీస్తు వారు అంటారు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదయ్యా, వీళ్ళు చేసిన పాపాలకి ప్రతిఫలం ఎంత దారుణంగా ఉంటుందో, తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో వీళ్ళకి తెలియట్లేదయ్యా, అందుకే వీళ్ళు పాపం చేస్తున్నారయ్యా, వీళ్ళని క్షమించయ్యా అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మనకు తెలీదు మన పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటో మనకు తెలీదు, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలీదు. భూమి మీద అంటూ ఉంటారు చాలామంది, కష్టాలు భరించలేక ఈ కష్టం నేను పడ్డం కంటే నరకమే బెటర్ ఏమో అంటారు. వాళ్ళకి తెలీదు నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలీదు, అందుకే ఆ మాట చాలా ఈజీగా వాడేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, వీళ్ళకి తెలియదు తండ్రి, తెలిస్తే చేసేవాళ్ళు కాదు. ఆ నరకం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే చేసేవాళ్ళు కాదు, దేవుడి తీర్పు ఎంత కఠినంగా ఉంటుందో తెలిస్తే చేసేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళని క్షమించు తండ్రి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియపోవచ్చు, కానీ అపవాదికి తెలుసండి. అపవాదికి తెలుసు, ఎందుకంటే ఒకసారి అనుభవించి వచ్చింది కదా, నరకంలో పడవేయబడి మరలా తిరిగి వచ్చింది కదా. యేసుక్రీస్తు వారు దగ్గరికి రాగానే ఆ దెయ్యాలు ఏం చేసే, దావీదు కుమారుడా మమ్మల్ని ఇంత త్వరగా శిక్షించడానికి వచ్చావా, ఇప్పుడిప్పుడే మమ్మల్ని నరకాన్ని పంపించుకో, నువ్వు మా దగ్గర నుండి దూరం వెళ్ళిపో, కావాలంటే మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతామని చెప్పి గడగడ వణికిపోయాయి దెయ్యాలు. దేవుడు ఎక్కడ మళ్ళా వాటిని నరకంలో వేసేస్తాడు అని చెప్పి దెయ్యాలే నరకాన్ని చూసి భయపడుతుంటే, వణికిపోతుంటే నరకం ఏదో పెద్ద విషయమే కాదన్నట్టు మనుషులు పాపాలు చేస్తున్నారు. వీళ్ళకి తెలీదు, తెలియక చేస్తున్నారు. ప్రభువా వీళ్ళని క్షమించు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అదే మాటలో తెలిసి పాపం చేస్తే దేవుడి శిక్ష ఎంత కఠినంగా ఉంటుంది అనే హెచ్చరిక కూడా ఉంది. దాన్ని కూడా మనం గుర్తించాలి. ఇంతకుముందు అంటే తెలియక పాపం చేసాం, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసి మనం పాపం చేస్తే ఏం కాదులే, దేవుడు ఏం చేయట్లే, అబద్ధమే కదా, మోసమే కదా, దొంగతనమే కదా, వ్యభిచారమే కదా అని మనం తెలిసి పాపం చేస్తే దేవుడికి ఎదురెళ్తే ఆ వచ్చే శిక్ష కూడా భయంకరంగా ఉంటుంది అని మనం గుర్తించాలి. తెలిసి పాపం చేయకూడదు, చేస్తే దానికి ఇక బలి ఇక ఉండదు అని చెప్పి బైబిల్ మనకు చెప్తుంది. కాబట్టి తెలిసి పాపం చేయకూడదు. అంతకుముందు దేవుడు అంటే ఏమిటో తెలియక, జ్ఞానం లేక, లోకం మీద జ్ఞానం లేక, అపవాది యొక్క భ్రమల్లో పడిపోయి, లోకం యొక్క ఆశల్లో పడిపోయి, నరకం ఏంటో తెలియక, పరలోకం ఏంటో తెలియక, దేవుడు ఏంటో తెలియక పాపం చేసి ఉండొచ్చు. తెలియక పాపం చేశారు కాబట్టి ప్రభువా వీళ్ళని క్షమించు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఇక ఆ మొదటి మాటలో ఉన్న ఆఖరి భాగం వీళ్ళని క్షమించు, ఇది అతి ముఖ్యమైన భాగం అండి. ఈ క్షమాపణ అనే దానికోసమే మిగిలిన బైబిల్ మొత్తానికి సారాంశం క్షమాపణ. మనం క్షమాపణ పొందుకోవాలి, పశ్చాత్తాపపడాలి, మన పాపాల నుండి మనం విడుదల పొందాలి. అలాగే మన ఎడల ఎవరైనా పాపం చేసినా వాళ్ళను కూడా మనం క్షమించాలి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు ఒక్క ఆజ్ఞన తలలా పైకెత్తి దేవదూతలారా రండి అన్నాడు అనుకోండి, ఒక్కసారిగా దేవదూతలన్నీ వస్తాయి, అక్కడ ఉన్న జనాలందరినీ కూడా చంపేస్తాయి. ఆయన మరలా ఒక్క క్షణంలో నార్మల్ మనిషి అయిపోతాడు కదా, ఆయన గాయాలన్నీ మానిపోతాయి కదా, మానిపోవా? కానీ ఆయన అది కోరుకోవాలా, ఎదుటి వాళ్ళని శిక్షించాలి అని కోరుకోవాలా,
క్షమించాలి అని ఆయన కోరుకున్నాడు. మనం ఇవాళ మన ఎదుట తప్పులు చేసిన వాళ్ళని క్షమిస్తున్నామా? చిన్న కోపం వస్తే చాలు, చిన్నగా ఏదైనా సమస్య వస్తే చాలు, చిన్న చిరాకు ఉంటే చాలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అరిచేస్తాం, కోపడతాం, ఏ మాట పడితే ఆ మాట్లాడతాం, బూతులు తిడతాం. కానీ యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు, అంత శ్రమ అనుభవిస్తున్నప్పుడు, శారీరకంగా మానసికంగా అంత శ్రమ ఆయన అనుభవిస్తున్నప్పుడు, ఆ టైంలో కూడా వీళ్ళని క్షమించు ప్రభువా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియక చేస్తున్నారు తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు క్షమాపణ అనే పదాన్ని ఎంత ఎక్కువగా మనకి నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. ఆ శిలువలో మాట్లాడడం అనేది అంత ఈజీ కాదండి. ఊపిరి తీసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఎంతో ఓపిక తెచ్చుకుంటేనే కానీ ఆయన మాట మాట్లాడలేడు. అది కూడా అందరికీ వినపడేలాగా మాట్లాడాలి అంటే ఎంత కష్టం ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఏ మాట మాట్లాడకుండా సైలెంట్గా అలా చనిపోయినా కానీ పని జరిగిద్ది. కానీ ఆయన ఆ ఆఖరి సమయంలో కూడా ఆయనకున్న ఆ ఆఖరి శక్తిని కూడా మనకు ఒక మాట నేర్పించడానికి ఆయన వాడుతున్నాడు. అంటే ఆ మాట ఎంత విలువైనది, ఆ మాటలో ఎంత అర్థం దాగుంది అనేది మనం గమనించాలి. క్షమాపణ అనేది అంత విలువైంది. అసలు యూదులందరూ యేసుక్రీస్తు వారిని ఎందుకు సిలువేశారు? ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని ఎందుకు అప్పగించాడు? వాళ్ళందరికీ మెస్సయ్య అనగానే ఒక దృష్టి ఉంది. మెస్సయ్య వస్తాడు, కత్తి పట్టుకుంటాడు, రోమీలందరినీ కూడా చంపేస్తాడు, ఇజ్రాయెల్కి ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎలా అనుకున్నారు మెస్సయ్య అంటే? భూమి మీద వాళ్ళకి ఏదో ఒక రాజ్యాన్ని ఇస్తాడు, భూమి మీద వాళ్ళని సంతోషంగా ఉంచడానికి మెస్సయ్య వస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఈయన భూమి మీద మాకు రాజ్యాన్ని ఇవ్వట్లేదేంటి, భూమి మీద మాకు అధికారాన్ని ఇవ్వడం లేదేంటి, అది కూడా ఉన్న అధికారాన్ని తీసేస్తున్నాడేంటి, ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారేంటి? అధికారము కోరుకున్నారు, భూమి మీద రాజ్యాన్ని కోరుకున్నారు, భూమి మీద జీవితాన్ని కోరుకున్నారు. అందుకే పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుక్రీస్తు వారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇస్కరియోతు యోధా కూడా డబ్బు కోసం యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. అంటే భూ సంబంధమైన జీవితం కోసమే దేవుడు అని ఇస్కరియోతు యోధా అనుకున్నాడు. పేతురు ఉన్నాడు, 3 సార్లు ఎందుకు అబద్ధం ఆడాడు? నా ప్రాణం పోద్దేమో, యేసుక్రీస్తు వారు నాకు తెలుసు అని నేను చెప్తే నన్ను కూడా చంపేస్తారేమో అని తన ప్రాణానికి భయపడి యేసుక్రీస్తు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. అందరూ కూడా భూ సంబంధమైన జీవితం గురించి ఆలోచించారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడే పరలోక సంబంధమైన జీవితం గురించి, శాశ్వతమైన జీవితం గురించి ఆలోచించాడు. పరలోక రాజ్యం స్థాపింపబడాలి అంటే అది కత్తి పట్టుకుంటే అవదో, వేరే వాళ్ళని చంపితే అవదో, తాను చనిపోతే అవుతుంది. వేరే వాళ్ళ మీద కోప్పడితే స్థాపింపబడదు, వేరే వాళ్ళని క్షమిస్తే స్థాపింపబడిద్ది, వేరే వాళ్ళ మీద అధికారం చలాయిస్తే స్థాపింపబడదు, వేరే వాళ్ళకి సేవ చేస్తే స్థాపింపబడిద్ది. భూ సంబంధమైన రాజ్యానికి పరలోక రాజ్యానికి తేడా అదే. భూ సంబంధమైన రాజ్యం కత్తి పట్టుకుంటే వస్తుంది, పరలోక సంబంధమైన రాజ్యం వేరే వాళ్ళని చంపితే కాదు, మనం వాళ్ళ బదులుగా శ్రమ అనుభవిస్తే, మనం వాళ్ళ బదులుగా శిక్ష అనుభవిస్తే, మనం వాళ్ళ బదులుగా చనిపోతే వస్తుంది. భూ సంబంధమైన రాజ్యం అధికారం చలాయించడానికి, పరలోక సంబంధమైన రాజ్యం అందరికీ మనమే సేవ చేయడానికి. ఎవడు గొప్పవాడే ఉండాలని కోరుకుంటాడో వాడు అందరికన్నా ఎక్కువ సేవ చేయాలి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. భూ సంబంధమైన రాజ్యం ఎదుటివాడి మీద కోపడితే, స్వార్థంతో ఉంటే వస్తుంది. పరలోక సంబంధమైన రాజ్యం ఎదుటివాడిని క్షమిస్తే, ప్రేమతో ఉంటే వస్తుంది. యేసుక్రీస్తు వారు శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు కానీ భూమి మీద ఏదో ఇజ్రాయెల్కి ఒక సెపరేట్ రాజ్యాన్ని స్థాపించడానికి రాలా. ఆ భావం ఆనాటి ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. ఇవాళ కూడా క్రైస్తవులు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది. యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకుంటున్నారంటే భూ సంబంధమైన జీవితం కోసమే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆనందాన్ని ఇవ్వడానికి రాలా, భూమి మీద జీవితాన్ని గొప్పగా ఉంచడానికి రాలా, భూమి మీద మనకి డబ్బు, ఆస్తి, పెళ్లి, ఇళ్ళు, జాబ్ ఇవన్నీ ఇవ్వడానికి రాలా. పరలోక సంబంధమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని నేర్పించడానికి వచ్చాడు. ఈ భూ సంబంధమైన జీవితం కోసమే మనం యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు ఉండరు. పేతురు గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. యేసుక్రీస్తు వారు అంటే ఏంటో తెలియనప్పుడు, పరలోక రాజ్యం అంటే ఏంటో పూర్తిగా తెలియనప్పుడు తన ప్రాణానికి భయపడి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలీదు అన్నాడు. ఆ తర్వాత మారు మనసు పొందిన తర్వాత మీరు నా ప్రాణమైనా తీసేసుకోండి, యేసుక్రీస్తు వారి గురించి వేరే వాళ్ళకి చెప్పకుండా మీరు నన్ను ఆపలేరు అన్నాడు. అది మార్పు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలిసిన తర్వాత భూ సంబంధమైన జీవితం కోసం దేవుడిని నమ్ముకోం, పరలోక సంబంధమైన జీవితం కోసం దేవుడిని నమ్ముకుంటాం. భూమి మీద ఎలాగోలా పాపం చేసో, అబద్ధం ఆడో, మోసం చేసో, వ్యభిచారం చేసో, దొంగతనం చేసో, ఎదుటివాడిది పొరుగువాడిది ఆశించో, ఎట్లాగొట్లా భూమి మీద బ్రతికేయాలి అనేది దేవుడు అంటే ఏంటో తెలియక ముందు, దేవుడు అంటే ఏంటో తెలిసిన తర్వాత భూమి మీద కష్టాలు అనుభవించినా పర్లేదు, భూమి మీద శ్రమలు అనుభవించినా పర్లేదు, నేను మాత్రం నీతి న్యాయాల ప్రకారంగా బ్రతకాలి, ఎదుటివాడిని క్షమిస్తూ బ్రతకాలి, ప్రేమ చూపిస్తూ బ్రతకాలి,
ఇవ్వాలి, ఎదుటివాడి కోసం కావాలంటే ప్రాణం పెట్టాలి, నన్ను నేను ఎలా అయితే ప్రేమించుకుంటానో నా పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించాలి. ఇవి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనలో కలగాల్సిన మార్పులు. ఆ మార్పులు మనలో కలగట్లేదు అనుకో, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినా కానీ మనం ఇంకా భూ సంబంధంగానే ఆలోచిస్తున్నాం అనుకో, మనం నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నట్టు కాదు, మనం నిజంగా పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నట్టు కాదు. భూ సంబంధమైన జీవితం కోసమే దేవుణ్ణి నమ్ముకుంటే అది అసలు దేవుణ్ణి నమ్ముకున్నట్టే కాదు. ఎగ్జాంపుల్కి యేసుక్రీస్తు వారు సిలువలో ఉండి కూడా తనను ఎవరైతే సిలువ వేస్తున్నారో వాళ్ళని క్షమిస్తున్నాడు. మనల్ని ఎవరైతే తిట్టారో, మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళని మనం క్షమిస్తున్నామా? చెప్పండి. మన తోటి వాళ్ళని మనం క్షమించం కానీ దేవుడి దగ్గర మనం క్షమాపణ పొందుకోవాలనుకుంటాం. యేసుక్రీస్తు వారు చెప్పలేదా, మీరు వాళ్ళని క్షమిస్తేనే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు మీ పొరుగు వాళ్ళపైన కనికరం చూపిస్తేనే దేవుడు మీ పైన కనికరం చూపిస్తాడు. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పలేదా? కానీ మనం చర్చికి వెళ్తాం, దేవుడి దగ్గర పశ్చాత్తాపడతాం, దేవుడా క్షమించు అని అడుగుతాం. మన ఎడలో తప్పు చేసిన వాళ్ళని మాత్రం మనం క్షమించాం. అడుగుతాం మళ్ళా, తప్పు చేసిన వాడిని క్షమించాలా, వాడు నాకు వచ్చి సారీ చెప్పమను, నాకు ఎంతైతే నష్టం కలిగిందో అంత నష్టం తీర్చమను, వాడిని పశ్చాత్తాపడమను, అప్పుడు మాత్రమే వాడిని క్షమిస్తా అని చెప్పి మనం మళ్ళీ కండిషన్స్ పెడతాం. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమైనా కండిషన్స్ పెట్టారా? మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం ప్రాణాన్ని అర్పించాడు. మనం మారాలి అన్న ఉద్దేశంతో దేవుడు మరలా మనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు. క్షమించడం అంటే తీర్పుని దేవుడికి వదిలేయడం. క్షమించడం అంటే దేవుడే తీర్పు తీరుస్తాడులే, నేనెందుకు వాడి మీద పగబెట్టుకోవడం, నేనెందుకు వాడి మీద కోపడడం, నేనెందుకు వాడి మీద ఈర్ష పెంచుకోవడం, దేవుడు తీర్పు తీరుస్తాడని దేవుడికి వదిలేసి మనం తోటి వాళ్ళని ప్రేమించడం, దేవుడికి వాళ్ళని దగ్గర చేయడం, ఇది క్షమించడం అంటే. ఈ క్షమాపణ మనలో లేకుండా దేవుణ్ణి మనం క్షమించమని ఏ మొహం పెట్టుకుని అడుగుతాం? మన పాపాలను దేవుడు క్షమించాలి అని ఏ మొహం పెట్టుకుని దేవుణ్ణి అడుగుతాం? మనం ఎదుటి వాళ్ళని క్షమించకుండా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి, అది అన్యాయం కదా? ఇది మొదటి ఆదివారం. ఈ రోజు అందరూ కూడా రొట్టె ద్రాక్షరసం ప్రభు బలలో పాలువారు అవుతారు. రొట్టె ద్రాక్షరసం దేనికి? యేసుక్రీస్తు వారు సిలువలో తన శరీరాన్ని ఎలా అర్పించాడో ఆ రొట్టె చూస్తే మనకు గుర్తు రావాలి. యేసుక్రీస్తు వారు సిలువలో తన రక్తాన్ని ఎలా కార్చాడో ఆ ద్రాక్షరసం చూస్తే మనకు గుర్తు రావాలి. అవి మనలో కలుపుకుంటున్నాము అంటే మనం కూడా యేసుక్రీస్తు వారిలాగా ప్రవర్తించాలి కదా. యేసుక్రీస్తు వారిని మనలో కలుపుకుంటున్నాము అంటే మనం కూడా యేసుక్రీస్తు వారిలాగా ప్రవర్తించాలి కదా. మనం మన పొరుగు వాళ్ళ కోసం శ్రమపడం, మనం వేరే వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి కష్టపడం, మనం మన ఎదుట తప్పు చేసిన వాళ్ళని మనం క్షమించాం. ఆడు మన చర్చోడు అవని, మన ఇంటి పక్కన అవని, మన బంధువు అవని, వాడిని శత్రువుగా చూస్తాం, వాడితో మాట్లాడడం, వాడితో విరోధాలు పెట్టుకుంటాం. దేవుడిని మాత్రం వెళ్ళి దేవుడా నన్ను క్షమించు అని మాట్లాడతాం, ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. ఇంకా యేసుక్రీస్తు వారిని మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నట్టు? క్షమాపణ. మనం క్షమాపణ పొందాలి, వేరే వాళ్ళని మనం క్షమించాలి అనే భావాలు మనలో కలగకపోతే యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేది ఒకసారి ఈరోజు మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నాడు అంటే, మీరు చేసిన తప్పులకి పశ్చాత్తాపడండి, క్షమించమని దేవుణ్ణి అడగండి, మీ ఎడల తప్పు చేసిన వాళ్ళను కూడా మీరు క్షమించండి. ఇది యేసుక్రీస్తు వారు మనకి నేర్పుతున్న పాఠం. శిలువలో ఆయన మాట్లాడిన చివరి 7 మాటల్లో మొదటి మాట యొక్క అర్థం ఏంటంటే, మన చేసిన తప్పులకి పశ్చాత్తాపడాలి, క్షమాపణ పొందాలి, మనం మన ఎడల తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించాలి. ఇది దాని భావం. ఈ భావాలు ఏం మనం పాటించకుండా ప్రేమ, కనికరం, క్షమాపణ వీటన్నిటిని పక్కన పడేసి నాకు భూమి మీద ఆస్తి కావాలి, పెళ్లి కావాలి, జాబ్ కావాలి, పెద్ద ఇల్లు కావాలి, అందరూ నన్ను చూసి గొప్పగా అనుకోవాలి, ఈ ఉద్దేశంతో మనం దేవుడిని నమ్ముకుంటే అది నిజమైన విశ్వాసం కాదు. అది నిజంగా దేవుడిని నమ్ముకున్నట్టుగా కాదు. చాలామంది అంటారు, యేసుక్రీస్తు చచ్చిపోయారు కదా నా కోసం, నేను ఏ పాపం చేసినా నేను పరలోకం వెళ్ళిపోతా అనుకుంటారు. అట్లా కాదండి. యేసుక్రీస్తు వారు మనం పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని సృష్టించారు. ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్తాం. నడవకుండా యేసుక్రీస్తు వారు చచ్చిపోయారు కదా నేను పరలోకం వెళ్తానంటే వెళ్ళాం. యేసుక్రీస్తు వారు చనిపోవడం వల్ల అందరూ పరలోకానికి వెళ్ళరు. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన ఆ మార్గంలో నడుస్తారో వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆ మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? ప్రేమ, పశ్చాత్తాపం, కరుణ, క్షమాపణ ఇలాంటి లక్షణాలన్నీ మనలో కలగాలి. ఇలాంటి లక్షణాలు మనలో కలగకుండా ఆ కాలంలో ఎలా అయితే పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు భూ సంబంధమైన రాజ్యం కావాలి, భూమి మీద మేము గొప్పగా ఉండాలి, భూమి మీద మేము అధికారులుగా ఉండాలి, భూమి మీద మాకు కావాల్సినవి అన్నీ ఇవ్వు, అప్పుడే నువ్వు మెస్ అయ్యివి అని చెప్పి యేసుక్రీస్తు వారు వాడికి విరోధంగా ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు వారిని చంపేశారో, ఈ రోజు కూడా యేసుక్రీస్తు వారిని మనం భూ సంబంధమైన వాటి కోసమే నమ్ముకుంటున్నామేమో. అది నిజమైన నమ్మకం కాదు. మనం నమ్ముతున్నది నిజమైన యేసుక్రీస్తు వారిని కాదు. యేసుక్రీస్తు వారు ఏ ప్రసంగం అయినా చూడండి, ఏ మాట అయినా చూడండి, ఆయన పరలోకం గురించి చెప్తాడు, భూ సంబంధమైన జీవితం గురించి కాదు. భూమి మీద మీరు శ్రమలు పడినా, కష్టాలు పడినా మంచిగా బ్రతకండి, పరలోకము అనే శాశ్వతమైన
శాశ్వతమైన జీవితం వస్తుంది అని ఆయన బోధిస్తూ ఉంటాడు. ఇంకా మహా అయితే ఎంతకాలం బతుకుతాం భూమి మీద? 20-30 సంవత్సరాలు. ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకో మహా అయితే 30 సంవత్సరాలు బతుకుతామేమో. అది కూడా గ్యారంటీ లేదు. రేపు ఏం జరిగిందో గ్యారంటీ లేదు. ఎప్పుడంటే అప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఎక్కడంటే అక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, బయటకు వెళ్తే మళ్ళీ వస్తామో లేదో గ్యారంటీ లేదు. రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, రేపొద్దున చచ్చిపోతామో లేదో కూడా తెలియదు, ఎల్లుండి చచ్చిపోతామో లేదో కూడా తెలియదు. ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో మనకి తెలియదు. కాబట్టి ఈ భూమి మీద వాటి కోసమే ఎందుకు దేవుడిని నమ్ముకోవడం? దేవుడిని నమ్ముకునేది పరలోకానికి. ఆ పరలోకానికి మనల్ని నడిపించడానికి భూమి మీద నాకు ఈ శ్రమలు అడ్డొస్తున్నాయి, ఈ అప్పులు అడ్డొస్తున్నాయి, ఈ అనారోగ్యం అడ్డొస్తుంది అని చెప్పి అలా తొలగించమంటే ఓకే. పరలోకం అనేది మన దృష్టిలోనే లేకుండా కేవలం భూమి మీద వాటి కోసమే మనం దేవుని నమ్ముకుంటే యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం నుండి మనం ఏమి నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం మనలో ఏం చేయాలంటే కనికరాన్ని పుట్టించాలి. అరే, నా కోసం, ఒక పాపినైన నా కోసం ఏ పాపం లేని ఒకటి సిలువెక్కాడా? ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయనలో ఏ పాపం లేదు కదా, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది నా కోసం అని చెప్పి ఆయన్ని చూసి కనికరం కలగాలి మనలో. మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడాలి. ఇంకోసారి నేను తప్పు చేయను, ఎందుకంటే నేను తప్పు చేయడం వల్ల ఒక పరిశుద్ధుడు నా కోసం చచ్చిపోయాడే, ఇంకోసారి నేను తప్పు చేయను అని మనలో ఆ కనికరం కలగాలి, ఆ పశ్చాత్తాపం కలగాలి, ఆ మారు మనసు కలగాలి. అప్పుడు మనం బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మన పాపాలు పోతాయి, మనం వేరే వాళ్ళని కూడా క్షమించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి సిలువని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సిలువలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, అవి మన జీవితంలో మనం చూపించకపోతే, మన జీవితంలో ఆ క్షమాపణ, ప్రేమ, కనికరం అనే వాటిని మనం పాటించకపోతే ఇంకా మనం క్రైస్తవ్యంలో ఉండే ఉపయోగం ఏముంది? యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల లాభం ఏముంది? చనిపోయిన తర్వాత ఎలాగో నరకానికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు వారు అంటారు, వీళ్ళు నా పేరైతే చెప్పారు కానీ నేను చెప్పిన వాళ్ళ జీవితంలో పాటించలేదు, ప్రభు ప్రభు అని రోజు నా పేరే చెప్పారు కానీ నాకు ఇష్ట ప్రకారంగా నడుచుకోలేదు, తండ్రి చిత్త ప్రకారంగా నడుచుకోలేదు, కాబట్టి వీళ్ళు ఎవరో నాకు తెలీదు అంటాడు నరకానికి వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు దాకా యేసుప్రభుని నమ్ముకుని వారం వారం యేసుప్రభుని జ్ఞాపకం చేసుకుంటా, వారం వారం బైబిల్ చదువుకుంటా, చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఎవరో నాకు తెలీదు అని యేసుక్రీస్తు వారి చేత మనం మాట అనిపించుకుంటే ఏమన్నా బాగుంటుందా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ చదువుతున్నాము అంటే, యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని చూస్తున్నాము అంటే అందులో ఉన్న భావాన్ని మన క్రియల్లో మనం చూపించాలి. క్రియల్లో యేసుక్రీస్తు వారి శిలువ భావాన్ని మనం చూపించకపోతే మనం క్రైస్తవులము అని చెప్పుకోవడం వల్ల ఇంత కూడా ఉపయోగం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ప్రతి సమయంలోనూ మనకి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం రావాలి, ఆయన మాదిరి జ్ఞాపకం రావాలి. తన సహోదరుల కోసం ఆయన ఎలా అయితే పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చాడో, తన సహోదరులు ఆయన ఎలా అయితే క్షమించాడో, తన సహోదరులు ఆయన ఎలా అయితే ప్రేమించాడో, తన సహోదరుల కోసం ఆయన ఎలా అయితే ప్రాణాన్ని అర్పించాడో, మనం కూడా మన సహోదరులను ప్రేమించాలి, మన సహోదరులను క్షమించాలి, వాళ్ళకి సువార్త ప్రకటించడానికి మనం ప్రయత్నించాలి. మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి. ఈ క్షమాపణ అనే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. మొదటిది మనం పశ్చాత్తాపడి మనం చేసిన పాపాలకి మనం క్షమాపణ పొందుకోవడం, రెండవది మన ఎడల తప్పు చేసిన వాళ్ళని మనం క్షమించడం. ఈ 2 కూడా ఎప్పుడైతే మన జీవితంలో నెరవేరుతాయో అప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులు అనబడతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరలా ఒకసారి మాట్లాడుకుందాం మాట. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమంటున్నారు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. తండ్రి అనే మాటకు అర్థం అది. వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు అంటే ఇప్పటి వరకు మనం దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, నరకం పరలోకాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా పాపాలు చేసాం. వాటి నుండి పశ్చాత్తాపడి క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఇంకా తప్పు చేయకుండా మనం బ్రతకాలి. తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం దేవుడి శిక్ష మన మీదకి వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలియక చేశాం కాబట్టి దేవుడు క్షమిస్తానంటున్నాడు. దేవుడి దగ్గరికి రావాలి, పశ్చాత్తాపడాలి, పాపాలు పోగొట్టుకోవాలి. తెలిసి తెలిసి మరలా పాపం అనేది చేయకూడదు. తెలియక వీరు చేశారు కాబట్టి వీరిని క్షమించు తండ్రి అంటున్నాడు. అంటే మనం క్షమింపబడాలి. మనం చేసిన పాపాలకి మనం క్షమింపబడాలి. మన ఎడలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళను కూడా మనం క్షమించాలి. బైబిల్ మొత్తం సారాంశం ఈ క్షమాపణ చుట్టూ, పశ్చాత్తాపం చుట్టూ, పాపాన్ని పోగొట్టుకోవడం చుట్టూ తిరుగుతుంది. ఎందుకంటే పాపాన్ని పోగొట్టుకుంటే మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. భూమి మీద బాగా డబ్బు సంపాదించి మనం పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళాం. భూమి మీద బాగా అధికారం చలాయించి మనం పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళాం. పరలోకానికి వెళ్ళాలంటే పాపాన్ని పోగొట్టుకోవాలి. పాత నిబంధన అంతా యేసుక్రీస్తు వారిని సూచించేదే, కొత్త నిబంధన అంతా యేసుక్రీస్తు వారిని సూచించేదే. ఆ మధ్యలో ఉన్న యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు చచ్చిపోయే ముందు కూడా ఓపిక తెచ్చుకుని మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే క్షమాపణ. మనం క్షమింపబడాలి, మనం వేరే వాళ్ళని క్షమించాలి.
తండ్రితో సహవాసాన్ని కలిగి ఉండాలి, తెలిసి పాపం చేయకూడదు. తెలియక చేశాం కాబట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అలా ఎవరైతే ఇంకా తెలియకుండానే పాపాలు చేస్తూ బ్రతుకుతున్నారో అటువంటి సహోదరులని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. పరలోకం నుండి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అరే పోతే పోనేలే పాపంలో ఇళ్ళని మనల్ని వదిలేలా యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మన సహోదరులు దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సువార్త ప్రకటించడానికి మనం కూడా ఏదోటి చేయాలి కదా, కష్టపడాలి కదా. మనల్ని మనం ఎలా అయితే ప్రేమించుకుంటామో ఎదుటి వాళ్ళని అలాగే ప్రేమించాలి. మనం దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనం దేవుణ్ణి క్షమించమని వేడుకోవాలి. మన ఎదుట పాపం చేసిన వాడిని మనం క్షమించాలి. దేవుడు మన ఎదుట కృప చూపించాలి, కనికరం చూపించాలని కోరుకోవాలి. ఎదుటివాడి మీద కూడా చూపించాలని కోరుకోవాలి. అందరి ఎదుట నేనే బాగుండాలి, గర్వంతో ఉండాలి, గొప్పగా ఉండాలి, ఇలాంటివి భూ సంబంధమైన వాటిని మనం కోరుకోకూడదు. పరలోక జీవితాన్ని మనం పొందుకోవాలి అనేది అప్పటికీ మనకు గుర్తుండాలి. రాకడ వచ్చేస్తుంది, రాకడ సమయం దగ్గరికి వస్తుంది. భూమి మీద జరిగే పరిస్థితులన్నీ కూడా రాకడ సమయం దగ్గరగానే ఉంది అని మనకు తెలియజేస్తున్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు యేసుక్రీస్తు వారు. అప్పటికి మనం విశ్వాసముతో దివిటీలు వెలుగుతా రెడీగా పెట్టుకొని యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పిన మాటలన్నీ పాటిస్తూ ఆయన రాగానే పరలోకానికి వెళ్ళేలా ఉండాలి. కానీ యేసుక్రీస్తు రాగానే అయ్యో ప్రభువా రేపు నుంచి బాగుందాం అనుకున్నా, ఎల్లుండి నుంచి బాగుందాం అనుకున్నా, వచ్చే సంవత్సరం నుంచి బాగుందాం అనుకున్నా, వచ్చే సంవత్సరం నుంచి బైబిల్ చదువుదాం అనుకున్నా, వచ్చే సంవత్సరం నుంచి బైబిల్ పాటిద్దాం అనుకున్నా, ఈ ఒక్కసారి నన్ను క్షమించు ప్రభు అంటే కుదరదు. ఆ టైంలో మనం బాగుంటే పరలోకానికి వెళ్తాం, బాగోపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇప్పుడే సమయం ఉండగానే మనం దేవుణ్ణి తెలుసుకుని ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకాలి. మన జీవితాన్ని ఆయన ఇష్టానుసారంగా మార్చుకోవాలి. లోకానికి, లోకానుసారమైన ఆచారాలకి దూరంగా ఉండాలి. ఈ క్షమాపణ అనే దాని వల్ల మనకు వచ్చే పరలోకం గురించి, భూ సంబంధమైన జీవితం, పరలోక సంబంధమైన జీవితం, తాత్కాలికంగా కొద్ది కాలం మాత్రమే ఉండే జీవితం, శాశ్వత కాల జీవితం గురించి యేసుక్రీస్తు వారి శిలువలో మాట్లాడిన రెండవ మాట గురించి ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మాట్లాడుకునేవన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ భావం మన జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను. ఎవరికన్నా కానీ ఏదన్నా మాట అర్థం కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఈరోజు మేము మాట్లాడుకున్న మాటలు కేవలం మా చెవుల వరకే కాకుండా మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. అపవాది ఆటంకాలను మా నుండి దూరంగా పెట్టండి. ఏవైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక, కుటుంబ సమస్యలను అపవాది ఆటంకాలుగా మా జీవితాల్లో కలిగిస్తుందో వాటన్నిటిని కూడా తొలగించండి. విశ్వాసంలో మేము బలపడడానికి, బలమైన సాక్ష్యముతో మీ ఎదుట నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మేము మరలా కలుసుకోవడానికి మరొక సమయాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ మా ప్రభువు, మీ ప్రియ కుమారుడు, మా కొరకే శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.